నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, మంత్రి నారాయణ గారు చెప్పారు, ఇప్పుడు అమరావతి రాజధాని పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏదన్నా చేస్తే ఒక పని అది ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు. ఇంకొంచెం మంచి స్టెప్ తీసుకున్నారు. వావ్! గ్రేట్ అన్నట్లుండాలి. కానీ ఒక విషయం ఏంటంటే కొంచెం ఆశ్చర్యపరుస్తుంది. ఆహ్, కొంతమందికైతే అవాక్కయ్యేలా చేసిన కామెంట్ ఏంటంటే, అక్కడ ఎన్టీఆర్ గారి మీద అందరికీ అభిమానం ఉంది. అది కాదనలేము. అందరికీ ఉంది. కాకపోతే 1750,00,00,000 పెట్టి ఆయన విగ్రహాన్ని కట్టిస్తామని చెప్పి నారాయణ గారు అన్నారు. ఈ కామెంట్ మీద చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈవెన్ ఎన్టీఆర్ గారికి వీరాభిమానులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నో కోట్ల అప్పులున్నాయి. విగ్రహానికి సరే 100,00,00,000 పెట్టండి, 200,00,00,000 పెట్టండి, 1750,00,00,000 పెట్టి విగ్రహం కట్టడం ఏంటా అనేది చాలామంది సందేహము. దీన్ని ఎలా జస్టిఫై చేస్తారా అని. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చేయాల్సిన పని చేయకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారు అంటే నో డౌట్ తెలుగు వాళ్ళందరికీ గౌరవము. కృష్ణుడు రాముడు అంటే ఎన్టీఆర్ తప్ప మనకు వేరే వాళ్ళు కనపడరు కూడా. మా జనరేషన్కి అయితే ఆయనే దేవుడు. దేవుడు అంటే రాముడు అంటే ఎట్లుంటాడంటే ఎన్టీఆర్ లాగా ఉంటాడని మేము అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. కృష్ణుడు ఎలా ఉంటాడంటే ఎన్టీఆర్ లాగా ఉంటాడని అనుకునేవాళ్ళం. కొత్త జనరేషన్కి కూడా ఎన్టీఆర్ గారి సినిమాలతో అంతే అనుబంధం. చిన్నపిల్లలకు కూడా చూపించండి, మాయాబజార్ కానీ కృష్ణావతారం కానీ ఇట్లా సినిమాలు ఏవైనా కానీ చాలా ఆసక్తిగా చూస్తారు. లవకుశన్ కానీ ఆసక్తిగా చూస్తారు. అంటే ఎన్టీఆర్ గారికి ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే దాన్ని ఆయన ప్రత్యర్థులు రాజకీయాల్లో ఆయన విధానాలను విమర్శించిన వాళ్ళు కూడా కాదనలేరు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన, అందులో డౌట్ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే 1750 కోట్లతో మేము విగ్రహం పెడతాము అంటున్నారు. దాని అనగానే సహజంగానే విమర్శలు వస్తాయి. ఏమంటారు వైసీపీ వాళ్ళు కానీ మామూలు వాళ్ళు కానీ ఏమని ప్రశ్నిస్తారు? అయ్యా మీరు ప్రతి మంగళవారం అప్పు 2,000 కోట్లు 3,000 కోట్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికి 3,00,000 కోట్లు అప్పులు దాటించారు. ఇంకా పూర్తి చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి మీ దగ్గర. ఇన్ని పెట్టుకొని ఇప్పుడు 1750 కోట్లతో మీరు విగ్రహం కడతామంటారు ఎందుకు? ఒక 2 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయొచ్చు కదా. మీరు లేదో ఒక ప్రాజెక్ట్ ఏదో కట్టించి ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకోవచ్చు కదా. ఎన్టీఆర్ గారి పేరు 1,00,000 ఎకరాల్లో భూమి పారే ఏ ప్రాజెక్టుకు పెట్టుకున్నా శాశ్వతంగా ఆయన పేరు నిలబడుతుంది కదా. ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి 1750 కోట్లు అనగానే వాళ్ళు కొంచెం కంగారు పడి దానికి ఏదో వివరణలు ఇచ్చుకొని ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా 1750 కోట్లు ఎన్టీఆర్ విగ్రహానికి కాదు, మేము ఒక పెద్ద స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఆ వనములు ఆయన సినిమాలకు సంబంధించిన మ్యూజియంగా టూరిస్ట్ హబ్ లాగా చేస్తాము. దీనికి 1750 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టడంతో పాటు క్లౌడ్ ఫండింగ్ ద్వారా కూడా మేము సేకరిస్తామంటే ఇంకొక 5 సులభంగా ఎవరైనా ఎన్టీఆర్ గారి పేరు చెప్పడం, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా 500,000 కోట్లు సమీకరించగలరు ఫండ్ పేరుతో. అంటే మీరు మొత్తం ఎంత ఖర్చు పెట్టదలుచుకున్నారు? మీ లెక్కల ప్రకారం ఒక 2,500,000 3,000 కోట్లు ఖర్చు పెట్టదలుచుకున్నారు ఆ ప్రాజెక్టు పైన. ఇప్పుడు అంత అవసరమా అనేది ఎవరైనా క్వశ్చన్. లేదు, మీకు ఎన్టీఆర్ అంటే గౌరవము, మీ పార్టీ వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ పార్టీని కుప్పకూల్చేసి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి, ఓకే, దాన్ని కూడా ఒప్పుకుంటాం. అదే క్లౌడ్ ఫండింగ్ ద్వారా మీరు ఒక 1000 కోట్లు సమీకరించి కట్టండి, ఎవరొద్దన్నారు? ప్రజల డబ్బు ఎందుకు ఖర్చు పెడతారు? ఊరికే 1750 కోట్లు 2,000 కోట్లు ప్రజల డబ్బు ఎందుకు ఖర్చు పెడతారు? రేపొద్దున ఈ సాంప్రదాయం ప్రకారము రేపు ఇంకెవరు వచ్చి మేము 3,000 కోట్లతో విగ్రహం పెడతామంటే దానికి మీరేం చెప్తారు? ఇంకొకరు వస్తారు ఇదే సాంప్రదాయం ప్రకారం వాళ్ళకు సంబంధించిన ఏదో ఒక నాయకుని పేరుతో వాళ్ళకు 4,000 కోట్లతో విగ్రహం పెడతారు. ఇట్లా ప్రజాధనం ఇట్లా ఖర్చు పెడుతూ విగ్రహాల పేరుతో ఖర్చు పెట్టే కంటే ఒక ప్రాజెక్టు కట్టండి, ఒక 1,00,000 మంది రైతులకు న్యాయం చేయండి, ఇంకేదో చేయండి, దానికి మీ పేర్లు పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? ఇది ఎవరైనా అడిగే క్వశ్చన్. రెండో అంశం ఉంది దీనికి. మీకు నిజంగా ఎన్టీఆర్ అంటే అంత అభిమానం ఉందా? ఉంటే మీరు తెలుగుదేశం వాళ్ళు ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వంతో కలిసి అధికారాన్ని పంచుకున్నారు? మీకు నిజంగా ఎన్టీఆర్ అంటే అభిమానం ఉంటే భారతరత్న ఇప్పించడం ఎంతసేపు పని? మీకు ఇన్ని టర్ములు మీరు ఇప్పుడున్నారు కేంద్రంలో, కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నారు. మోదీ గారు మీరు ఏం చెప్తే అది వింటారు. మీ సంఖ్యాబలం పైన మోదీ గారు ఆధారపడి ఉంటారు. భారతరత్న ఇప్పించండి, ప్రపంచమంతా చూస్తుంది కదా ఎన్టీఆర్ గారు భారతరత్న తెచ్చుకున్నారు అనే విషయం ప్రపంచానికి తెలుస్తుంది కదా. మీరు ఆడ విగ్రహం పెడితే ఎవరు తెలుస్తుంది? ఆంధ్రప్రదేశ్లో తెలుస్తుంది, సౌత్ ఇండియాలో తెలుస్తుంది. భారతరత్న ఇప్పించండి. ఎన్నిసార్లు మీరు వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రయత్నం చేశారు? గతంలో 14-19లో మోదీ గారితో కూటమిలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రయత్నం చేశారు? ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడేం ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు మీకు
ఎన్టీఆర్ అంటే అంత గౌరవం, అంత ప్రేమ, భక్తి, అపారమైన ఇది ఉంటే ఇప్పించండి ఆయనకు భారతరత్న. భారతరత్న ఎందుకు ఇప్పించారంటే యాజ్ పర్ రూల్స్ లక్ష్మీ పార్వతి గారు ఆయన సతీమణి కాబట్టి ఆమె భారతరత్న అవార్డు స్వీకరిస్తారు. ఇది వీళ్ళకి ఇష్టం లేదు. కేవలం ఈ కారణంతోనే భారతరత్న ఇప్పించడం లేదని అందరూ అనుకుంటున్నారు. అదే వాస్తవం అయి ఉండొచ్చు కూడా. లేదు మీరు చెప్పండి, మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి, అయ్యా నేను ఎన్టీ రామారావు గారి మీద అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ, నా శాయశక్తులా నేను ప్రయత్నించినప్పటికీ నేను కేంద్రంతో భారతరత్న ఇప్పించుకోలేకపోయాను ఎన్టీఆర్ గారికి అని చెప్పనండి. ఎందుకు ఇప్పించుకోలేకపోయారో కనీసం అదన్నా తెలుస్తుంది కదా ప్రజలకి. ఆ పని చేయకుండా ఇప్పుడు విగ్రహం కడతాము, నేను విగ్రహం కడతాము అంటే విగ్రహము 1750 కోట్లు ప్రజాధనం వెచ్చించి మీరు విగ్రహం కడతామంటే అది ఏ రకంగా న్యాయం అది? మీరు నెల 10వ తేదీ 5వ తేదీ జీతాలు ఇస్తున్నారు, రైతులకు న్యాయం చేయలేదు. మీరు ఉద్యోగులు డిఏలు పిఆర్సీల పెండింగ్లో పెట్టారు, మీరు ఇవ్వాల్సిన 2 పథకాలు పెండింగ్లో పెట్టారు. ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి మీకు ఆర్థికంగా. ఇన్ని ఆర్థిక సమస్యలు పెట్టుకొని మీరు విగ్రహానికి క్లౌడ్ ఫండింగ్ ద్వారా ఒక 1000 కోట్లు, మీ గవర్నమెంట్ ద్వారా ఒక 1750, ఇట్లా 2,500 3,000 కోట్లు విగ్రహము స్మృతివనం పేరుతో ఖర్చు పెడతామంటే అది ఏ రకంగా సబ్బవుతుంది? ఎన్టీఆర్ గారి సినిమా ఉన్నంత వరకు గుర్తుంటాయి. మీరేం మ్యూజియంలు పెట్టేవాళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలో ఉన్నారు, మరి ఎప్పుడు పెట్టకూడదు? మీరు ఎన్నేళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉంది? 1996 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా. 2004 తర్వాత 2014, 19 మీరే ఉన్నారు కదా. 24లో ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా. ఆయన కోసం మ్యూజియం అద్భుతాలు చేయదలుచుకుంటే ఈ 14 ఏళ్లలో ఎన్ని చేసి ఉండొచ్చు మీరు? ఎప్పుడు చేశారు మీరు? ఎప్పుడు చేశారు చెప్పండి? ఇప్పుడు ఏదో డైవర్షన్ కోసం ఏదో పెట్టేసి ఏదో అమరావతికి ఒక గొప్ప టూరిజం హబ్, అంటే టూరిజం ఇది సెలబ్రిటీ హోదా తీసుకురావడానికి విగ్రహం పెడతామంటున్నారు. అంతే తప్ప మీకు ఎన్టీఆర్ గారి మీద గౌరవం ఏమంటే భారతరత్న ఇప్పించండి. మరి ఎన్టీఆర్ గారి అభిమానులంతా 100% సంతోషిస్తారు కదా. ఆయన అంటే అభిమానం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? రాజకీయంగా విధానాల్లో విభేదాలు ఉండొచ్చు, కానీ నటుడుగా ఆయన పట్ల ఏకాభిప్రాయమే ఉంటుంది తెలుగు ప్రజలందరికీ కూడా. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన ఏంటంటే పోయిన వాళ్ళని వాడుకోవడం అనేది రాజకీయ పార్టీలకి అది అలవాటు. అది వైఎస్ఆర్ కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, ఎవరి పేర్లైనా అలా వాడుకుంటున్నప్పుడు సరే మీరు వాడుకోండి, దాని ద్వారా ఇంకేదైనా గెయిన్ పొందండి. కానీ ప్రజల సొమ్ము కలిపి మీరు ఇంత భారీ ఎత్తున ఊరికే ఖర్చు పెడతారు అంటే మాత్రము అది సహేతుకం కాదు అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే అన్ని కోట్లు పెడితే ఇంకా చాలా పనులు జరిగే ఉన్నాయి, వాటన్నిటికి పెట్టుకోవచ్చు, వాటితో ఇంకేమన్నా చేయొచ్చు, చాలా చోట్ల ఇంకా అభివృద్ధి పనులు కూడా చేయొచ్చు. మీ కాన్సన్ట్రేషన్ అక్కడే ఒక ఐకానిక్ విగ్రహం లాగా ఆయనది చూపించాలి అనుకుని దాని ద్వారా మీరు ఇంకేదన్నా ఫలితాలు ఆశిస్తూ అదే ఒక కారణం ఉంటే గనక దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ రేంజ్లో అనేది కాదు అనేది చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులో ఏమైనా కంప్లీట్ చేసి ఎన్టీఆర్ గారి పేరు పెట్టండి, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? విగ్రహం కూడా పెట్టండి, విగ్రహం పెట్టడానికి కూడా ఎవరు వ్యతిరేకం కాదు. కానీ మీరు 1750 ప్లస్ క్లౌడ్ ఫండింగ్ అంటున్నారే, అక్కడ భయం వస్తుంది. 2,000-3,000 కోట్ల రూపాయలు విగ్రహాల కోసం ఖర్చు పెట్టడం ప్రారంభిస్తే ఇది ఒక సాంప్రదాయంగా ఏర్పడిపోయి వచ్చే వాళ్ళందరూ కూడా ఇదే పని చేసేసి జనం డబ్బుని వేస్ట్ చేసేస్తారు, ఇదే చేయబోతారు. ఈ ఫండింగ్లు కలెక్ట్ చేసి కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ లాంటివన్నీ ఆపేసుకున్నాము. పేద ప్రజలకి వచ్చే కనీస సౌకర్యం ఏదో ఒక హాస్పిటల్ పోతే వచ్చే సౌకర్యాలు అన్నీ ఆపేశారే. వాటికి ఏమన్నా ఇలాంటి ఫండింగ్లు ఏర్పాటు చేసి మేము చేస్తున్నాము, ఇది ఎలాగోలాగా దీన్ని మళ్ళీ తీసుకొస్తామని అలాంటివి ఏం చెప్పట్లేదు. అదేదో P4 అన్నారు, కొంతకాలం అడేవాడు చేశారు. అది ఇప్పటికీ ఎవరికి తెలియదు, ఎవరు P4 లబ్ధిదారులు ఎవరు కాదో, ఎవరికి వచ్చిందో ఎవరికి తెలియదు. కొద్ది రోజులు ఊరికి అడావుడి చేస్తారు, అడావుడి చేసేసి తర్వాత జనం మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడైతే ఇది అసలు మ్యాటరే కాదు. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్, అప్పులు ఇవన్నీ చూస్తే రాష్ట్ర భవిష్యత్తు ఏంటని ఎవరికైనా భయంగా ఉంటుంది. దాంట్లో వీళ్ళు వచ్చి ఒక విగ్రహం ఏదో నిర్మిస్తానంటే దానికి అభిమానులు అయితే ఓకే, అభిమానులు కూడా చాలామందికి వ్యతిరేకత కనబడుతుంది ఇలాంటి విషయంలో. ఎందుకంటే అది అంత పెద్ద భారీ మొత్తంలో అంత సొమ్ము దానికి ఖర్చు పెడతామంటే ఎవరన్నా అభ్యంతరం చెప్తారు. మేధావులు అయితే కనీసము వాళ్ళు ఆలోచించే విజ్ఞత ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది సహేతుకం అనిపించదు. రైట్ సార్, థ్యాంక్ యూ.